ఫోన్ హ్యాక్ చేసి దాంట్లో ఉన్న డేటాను డిలీట్ చేయడం పాసిబుల్? వెరీ సింపుల్. ఓకే, నేను ఇప్పుడు ఆ ఫోన్ కు లింక్ పంపిస్తాను. అది టచ్ చేస్తే లేపేస్తా. ఇలా మీ డివైస్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే మనకి సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాట్సాప్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ విత్ దక్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చి సైబర్ సెక్యూరిటీ ఎసెన్షియల్స్. అండ్ ఫస్ట్, ఇన్ఫర్మేషన్ అష్యూరెన్స్ ఫండమెంటల్స్. ఇన్ఫర్మేషన్ అష్యూరెన్స్ అంటే ఏంటంటే మన డేటా అనేది ప్రొటెక్టెడ్గా ఉందా లేదా అని చెప్పేదే ఇన్ఫర్మేషన్ అష్యూరెన్స్. ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి: అథెంటికేషన్, ఆథరైజేషన్ అండ్ నాన్ రెప్యుడియేషన్. అథెంటికేషన్ అంటే వచ్చింది మీరా కాదా అని వెరిఫై చేయడమే అథెంటికేషన్. టైప్స్ వచ్చేసి సంథింగ్ యు నో అంటే పాస్వర్డ్ కానీ, పిన్ కానీ ఎక్సెట్రా అలాంటివి. సంథింగ్ యు హ్యావ్ అంటే ఎగ్జాంపుల్ ఓటీపీ. సంథింగ్ యు ఆర్ అంటే బయోమెట్రిక్స్ లైక్ ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్ ఎక్సెట్రా. ఈ అథెంటికేషన్ వల్ల ఇంపార్టెన్స్ ఏమంటే ఓన్లీ మీ డేటాని ఎంటర్ ఓన్లీ మీరు మాత్రమే చూడగలరు. వేరే యూజర్స్ చూసే పాసిబిలిటీని తగ్గిస్తుంది. దట్స్ అథెంటికేషన్. ఎగ్జాంపుల్, మీరు ఒకవేళ బ్యాంక్లో లాగిన్ అవ్వాలనుకోండి, బ్యాంక్ సర్వర్స్లో ఓన్లీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే సరిపోదు, ఓటీపీ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆథరైజేషన్. వన్స్ మీరు అథెంటికేట్ అయిన తర్వాత మీకు ఏ ఫీచర్స్ యాక్సెస్ ఉందో అది చెప్పేది ఆథరైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బ్యాంక్లో ప్యూన్ పనిచేస్తాడు, మేనేజర్ పనిచేస్తాడు. అలా అని చెప్పి ప్యూన్కి బ్యాంక్ సర్వర్స్ మొత్తం యాక్సెస్ ఉండదు కదా. సో అది ఆథరైజేషన్. ఓన్లీ ఇంపార్టెంట్ పీపుల్కి మాత్రమే అన్ని ఫీచర్స్కి యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్, నాన్ రిప్యూడియేషన్ అంటే ఒక యాక్షన్ మీరు పర్ఫామ్ చేసి చేయలేదు అని చెప్పలేరు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రా చేసి ఉంటారు. ఆ ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్గా మీ బ్యాంక్ సర్వర్స్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. బట్ నేను విత్డ్రా చేయలేదు అంటే కుదరదు, ఎందుకంటే ప్రూఫ్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈ సిఐఏ ట్రయాడ్స్. సిఐఏ అంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ. కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఓన్లీ మన ఇన్ఫర్మేషన్ మనకు ఒకటే యాక్సెస్ ఉండాలి. సో దట్స్ కాన్ఫిడెన్షియాలిటీ అంటే సీక్రెట్ లాగా. దీనికి థ్రెడ్స్ వచ్చేసి ఫిషింగ్ అటాక్స్ అండ్ డేటా బ్రీచెస్. నార్మల్ ఫిషింగ్ అంటే ఏంటి? మనం ఫిష్కి ఏదో ఒకటి ఫుడ్ పెట్టి దాన్ని తీసేసుకుంటాం. సో సిమిలర్లీ మనకు కూడా ఏదో ఒక లింక్ పెట్టి ఇది క్లిక్ చేస్తే 10,000 వస్తుంది, మీరు లక్కీ డ్రాలో గెలిచారు, అలాంటి మెసేజెస్ పెట్టి మన డేటా అంతా తీసేసుకుంటారు. సో అవి థ్రెడ్స్. నెక్స్ట్, ఇంటిగ్రిటీ అంటే మనం డౌన్లోడ్ చేసుకునే డేటా ఆర్ తీసుకునే డేటా ఎంత అక్యురేట్గా ఉంది, మనం తీసుకునే డేటా ఆథరైజ్డ్ సోర్సా అన్ఆథరైజ్డ్ సోర్సా తెలుసుకునేదే ఇంటిగ్రిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఏదైనా మూవీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటాం. మూవీ రూల్స్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాం, డౌన్లోడ్ చేస్తాం. ఆ మూవీ డౌన్లోడ్ అవుతుందా, వేరే ఫైల్ డౌన్లోడ్ అవుతుందా మనకు తెలియదు. ఒక్కసారి డౌన్లోడ్ అయిన తర్వాత నీ ఫోన్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో మనం ఓన్లీ ఆథరైజ్డ్ సోర్సెస్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్, అవైలబిలిటీ. ఎప్పుడైతే మనము లాగిన్ అవుతామో ఏదైనా సర్వర్లోకి, మన ఇన్ఫర్మేషన్ మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందా ఉండదా అని చెప్పేది ఈ అవైలబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూట్యూబ్ చూస్తున్నారు, సడన్గా ఒకవేళ వైఫై పోయింది అనుకోండి, మీరు ఒకవేళ ఏదైనా డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఆఫ్లైన్లో కూడా చూడగలరు. దట్స్ బ్యాకప్. సో అవైలబిలిటీ అంటే అదే, మన డేటాని ఎప్పుడైనా చూసుకోగలగాలి. దిస్ ఈస్ మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ సిఐఏ ట్రయాడ్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ బేసిక్ క్రిప్టోగ్రఫీ అంటే హిడెన్ రైటింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మెసేజ్ పంపించాలనుకుంటున్నారు, అది ఎవరికి తెలియకుండా కాన్ఫిడెన్షియల్ మెసేజ్ షేర్ చేయాలనుకుంటున్నారు. సో మీరు వాట్సాప్ యూజ్ చేశారనుకోండి, మధ్యలో ఎవరైనా రీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆ రీడబుల్ ఫార్మాట్ నుంచి ఒక అన్రీడబుల్ ఫార్మాట్ లోకి ఫార్వర్డ్ చేయడమే ఈ క్రిప్టోగ్రఫీ. దీంట్లో ఫస్ట్ లో ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ కనిపెట్టారో, సీజర్ సిఫర్ మెసేజ్ అనే ఒక కాన్సెప్ట్ ని వీళ్ళు వాడేవారు. ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్క లెటర్ ని ఒక 13 స్పేసెస్ రైట్ కి రొటేట్ చేయాలి, రైట్ ఆర్ లెఫ్ట్. సో దట్ సీజర్ సిఫర్ మెసేజ్. ఈ కాన్సెప్ట్ మెల్లమెల్లగా అందరికీ తెలిసి ఈజీగా మెసేజెస్ అన్నిటిని డీకోడ్ చేస్తున్నారు. సో దానికి కోసం రీప్లేస్ సబ్స్టిట్యూట్ గా ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది క్రియేట్ చేశారు. ఇక్కడ ఏముంటుందంటే, ప్రతి లెటర్ కి ఒక కీ ఇస్తారు. ఆ కీతో దాన్ని మ్యాప్ చేసుకొని ఒరిజినల్ సిఫర్ లెటర్ ని వాళ్ళకి పంపిస్తారు. సో ఎప్పుడైతే వాళ్ళకి ఈ కీ తెలుస్తుందో, ఆ కీ యూజ్ చేసుకొని ఈ సిఫర్ టెక్స్ట్ ని నార్మల్ టెక్స్ట్ లోకి కన్వర్ట్ చేస్తారు. దీని వల్ల డిసడ్వాంటేజెస్ ఏమంటే, ఓన్లీ ఇది లిమిటెడ్ లెంత్ వరకు మాత్రమే చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 100 పేజెస్ ఎస్సే పెట్టారు, మీరు ఒక్కొక్క లెటర్ ని ఎప్పుడు మ్యాప్ చేయాలి, దాని తర్వాత ఎప్పుడు దాన్ని ఎన్క్రిప్ట్ చేసి ఎప్పుడు చదివి ఎప్పుడు రెస్పాన్స్ రాయాలి. సో ఇవన్నీ ఫిజికల్ అండ్ మెంటల్ గా పాసిబుల్ కావు.
ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నెక్స్ట్ మోడర్న్ క్రిప్టోగ్రఫీ అంటే ప్రెసెంట్ డేస్ లో మ్యాథమెటికల్ ఆల్గరిథమ్స్ వాడి ఒక స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ ని క్రియేట్ చేస్తున్నారు. దట్స్ మోడర్న్ క్రిప్టోగ్రఫీ. క్రిప్టోగ్రఫీలో టెక్నిక్స్ వచ్చేసి ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్, ఈవెన్ డిజిటల్ సిగ్నేచర్స్ కూడా. అప్లికేషన్స్ ఎక్కడెక్కడ వాడతాం అంటే ఫస్ట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లో వాడతాము. దాని తర్వాత క్లౌడ్ సెక్యూరిటీ అంటే మన డేటాని ఎప్పుడైతే మనం ఒక క్లౌడ్ స్టోరేజ్ లో స్టోర్ చేస్తామో ఆ డేటా ఆటోమేటిక్ గా అన్రీడబుల్ ఫార్మాట్ లో ఉంటుంది. లెట్స్ డిస్కస్ ఫస్ట్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే ఇక్కడ ఫస్ట్ ఒక సెండర్ అనేవాడు రిసీవర్ కి ఒక అన్సెక్యూర్డ్ లైన్ లో మెసేజ్ ని షేర్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్సెక్యూర్డ్ లైన్ వచ్చేసి ఇంటర్నెట్ అనుకోండి. ఈ సి అంటే సి ఫర్ టెక్స్ట్, K1 అంటే ఒక కీ, ఎం అంటే వీడు పెట్టాలనుకున్న మెసేజ్, అండ్ రిసీవర్ దగ్గర కూడా సేమ్ అవే ఉంటాయి. సో కీ కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ XOR ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం ఈ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ లో. లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ నౌ. ఫస్ట్ మీరు హాయ్ అనే మెసేజ్ ఎవరికైనా పంపించాలనుకుంటున్నారు, బట్ ఇది ఒక కాన్ఫిడెన్షియల్ మెసేజ్ అనుకోండి. దీన్ని ఎలా పంపిస్తారంటే ఈ హెచ్ ని ఫస్ట్ ASCII వాల్యూ లోకి మార్చండి. ASCII వాల్యూ అంటే మీరు సి లాంగ్వేజ్ లో చదివి ఉంటారు. ఆటోమేటిక్ గా సిస్టమ్ కి కొన్ని లెటర్స్ కి నంబర్స్ ఆటోమేటిక్ గా అసైన్ అయి ఉంటాయి. అది ASCII వాల్యూ అంటాం. హెచ్ కి 72 అండ్ ఐ కి 73. ఈ 72 అండ్ 73 ని బైనరీలోకి మార్చాలి. దాని తర్వాత ఒక సీక్రెట్ కి చూస్ చేసుకోవాలి. ఆ సీక్రెట్ కి ఎలా ఉండాలంటే మీరు పెట్టిన మెసేజ్ ఎంత లెంత్ ఉందో సీక్రెట్ కి కూడా అంతే లెంత్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ XY తీసుకున్నా, సేమ్ XY ని కూడా బైనరీ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయండి. నౌ పర్ఫార్మ్ XOR ఆపరేషన్స్. ఇక్కడ ఫస్ట్ ఏం మెసేజ్ ఉంది, హెచ్ కి ఎక్స్ ఉంది. సో హెచ్ కి ఎక్స్ తో XOR ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తే మీకు ఒక నంబర్ వస్తుంది. సో ఈ నంబర్ వచ్చేసి ఎన్క్రిప్టెడ్ హెచ్ అంటాం. ఎన్క్రిప్టెడ్ హెచ్ వచ్చేసి 16. సో మీరు హెచ్ ప్లేస్ లో 16 అనే నంబర్ ని పంపిస్తాం. నెక్స్ట్ ఏముంది, ఐ ప్లేస్ లో వై. సో ఐకి వైకి XOR ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే సేమ్ ఎన్క్రిప్టెడ్ ఐ వచ్చేసి 16 అని వస్తుంది. మీరు ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ హాయ్ మీరు 16 అని నంబర్ పెడతారు. ఇప్పుడు మధ్యలో ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఇంకొకటి ఇక్కడ ఉన్నారు. మీరు డేటా ఇక్కడ నుంచి ఇక్కడికి షేర్ చేస్తున్నారు. మధ్యలో ఒక సి వచ్చాడు, మీరేమో ఇక్కడ నుంచి హాయ్ అని టెక్స్ట్ పెట్టాడు. వీడు ఒకవేళ మధ్యలో ఆ మెసేజ్ ని రీడ్ చేయాలనుకోండి, ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది కాబట్టి వాడు ఒకవేళ డేటా బ్రీచ్ చేసినా వాడికి 16 అనే నంబర్ కనిపిస్తుంది తప్ప మీరు హాయ్ పెట్టారని తెలియదు. అండ్ ఎప్పుడైతే వీడు ఈ మెసేజ్ రీచ్ అవుతుందో వీడికి కూడా 16 అనే రీచ్ అవుతుంది. దీన్ని ఎలా డీక్రిప్ట్ చేయాలంటే ఫస్ట్ ఎన్క్రిప్టెడ్ హెచ్ ఉంది కదా, దాంతో మీ సీక్రెట్ ప్రైవేట్ కీలో ఉన్న ఫస్ట్ లెటర్ ఈ రెండిట్ ఎక్స్ తో XOR ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఒరిజినల్ మెసేజ్ వస్తుంది. సిమిలర్లీ ఎన్క్రిప్టెడ్ అయితే వై తో పర్ఫామ్ చేస్తే ఇంకో ఆన్సర్ వస్తుంది. సో ఫైనల్లీ హాయ్ అనే మెసేజ్ ని డీకోడ్ అవుతుంది. ఎన్కోడింగ్ డీకోడింగ్ కాన్సెప్ట్ అంతా బానే ఉంది, బట్ మీరు ఇక్కడ ఒక సీక్రెట్ కీని చూస్ చేసుకుంటారు కదా, ఆ కీని రిసీవర్ కి ఎలా పంపిస్తారు అనేది ఇక్కడ డ్రాబ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మీరు మెసేజ్ షేర్ చేస్తున్నారు, మెసేజ్ తో పాటు ఒకవేళ కీ కూడా పంపించారు అనుకోండి, మధ్యలో ఒక సి ఉంటాడు, మెసేజ్ ఉంటుంది, కీ ఉంటుంది, అది వాడు ఎన్క్రిప్ట్ చేస్తాడు. ఇప్పుడు ఒకవేళ మీరు కీ షేర్ చేస్తే వాడు అక్కడే డీకోడ్ చేసి ఆ మెసేజ్ని ఈజీగా రీడ్ చేస్తారు. సో ఇక్కడ సేఫ్టీ ఏముంది, ఈ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ తో వచ్చిన ప్రాబ్లమే అది. సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఇక్కడ మనం పబ్లిక్ కీ ఎన్క్రిప్షన్ అనే కాన్సెప్ట్ ని వాడతాం. ఇక్కడ మొత్తం 2 కీస్ ఉంటాయి, ఒకటి పబ్లిక్ కీ, ఒకటి ప్రైవేట్ కీ. పబ్లిక్ కీ అంటే ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉంటుంది, ఎవరైనా మీ పబ్లిక్ కీని చూడొచ్చు. ఎగ్జాంపుల్ ఇది ఒక లాక్ లాంటిది, మీ రూమ్ కేసే లాక్ లాంటిది, ఎవరికైనా కనిపిస్తుంది. బట్ ప్రైవేట్ కీ అంటే ఓన్లీ మీ ఒక్క దగ్గరే ఉంటుంది, మీ ఒక్కరి దగ్గరే ఉంటుంది, ఎవరి దగ్గర ఉండదు. మీరు షేర్ కూడా చేయకూడదు ఈ ప్రైవేట్ కీని. ఇది ఈ మెయిన్ కాన్సెప్ట్ పబ్లిక్ కీ ఎన్క్రిప్షన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ బాక్స్ అనుకోండి, మీరు మెయిల్స్ అందరూ వేయచ్చు, బట్ చదివేది ఓన్లీ ఓనర్ మాత్రమే చదవగలడు. సో లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ నో. ఇక్కడ ఏ నుంచి బికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 2 కీస్ ఉంటాయి, ఒకటి పబ్లిక్ కీ, ఒకటి ప్రైవేట్ కీ. పబ్లిక్ ఏ కి, ప్రైవేట్ ఏ కి, అంటే పబ్లిక్ బి కి, ప్రైవేట్ బి కి. పబ్లిక్ ఏ కి అంటే
ఏకున్న లాక్ అని చెప్పి అర్థం. పబ్లిక్ బీకి అంటే బి లాక్. ప్రైవేట్ ఏ అంటే ఎప్పుడైతే మీరు పబ్లిక్ ఏతో ఒక మెసేజ్‌ని ఎన్క్రిప్ట్ చేశారో ఓన్లీ ఆ ప్రైవేట్ ఏ కీతో మాత్రమే దాన్ని డీక్రిప్ట్ చేయగలరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూమ్‌కి మీరు ఒక లాక్ ఏసి ఎళ్ళిపోయారు. వేరే కీస్‌తో ఎన్నిటితో ట్రై చేసినా రాదు. మీ దగ్గర ఉన్న కీతోనే వస్తుంది. అదే ఈ ప్రైవేట్ అండ్ పబ్లిక్ కీ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక మెసేజ్ ఇక్కడ షేర్ చేయాలనుకుంటున్నారు. సో, ఈ సీఫర్ టెక్స్ట్ ఎలా ఉంటుందంటే మీరు ఒకవేళ పబ్లిక్ ఏ కీతో ఎన్క్రిప్ట్ చేసి మెసేజ్ షేర్ చేశారనుకోండి. వాడికి ఓపెన్ చేయాలంటే ప్రైవేట్ కీ కావాలి. ప్రైవేట్ కీ ఎవరి దగ్గర ఉంటుంది? మీ దగ్గర ఉంటుంది. మీ ప్రైవేట్ కీ వాడికెలా తెలుస్తుంది? తెలీదు. కాబట్టి ఈ కేస్ ఫెయిల్. ఒకవేళ మీరు బి ప్రైవేట్ కీతో మెసేజ్ ఒకవేళ ఎన్క్రిప్ట్ చేయాలనుకోండి. బి ప్రైవేట్ కీ మీకెలా తెలుస్తుంది? తెలీదు. కాబట్టి ఈ మెసేజ్ కూడా ఫెయిల్. ఒకవేళ మీ ప్రైవేట్ కీతోనే మీరు మెసేజ్ ఎన్క్రిప్ట్ చేసి పెట్టారనుకోండి. అప్పుడు యూజ్ ఏముంది? ఎవరికైనా మీ మెసేజ్ ఈజీగా డీకోడ్ అయిపోతుంది. సో, ఈ కేస్ కూడా ఫెయిల్. సో, మనం ఏం చేస్తామంటే ఈ పబ్లిక్ బీ కీ ఉంది గదా! ఈ పబ్లిక్ కీతో మనం మెసేజ్ అనేది ఎన్క్రిప్ట్ జేస్తాం. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీ రూమ్‌లో ఇద్దరున్నారు. మీ ఒక్కరి దగ్గరే కీ ఉంది. మీరు కొంతసేపట్లో ఎళ్ళిపోతారు. వేరే వాడు 1 అవర్ తర్వాత వస్తారు. సో, కీ ఎక్కడ పెడతారు మీరు? అప్పుడు కుదరదు గదా! రూమ్‌లో 2 లాక్స్ ఉన్నాయి. ఒక లాక్ కీ ఏమో మీ దగ్గర ఉంది. ఇంకో లాక్ రూమ్‌లో ఉంది. ఇంకో లాక్ కీ ఏమో ఆ పర్సన్ దగ్గర ఉంది. సో, మీరేం జేస్తారంటే ఆ పర్సన్ దగ్గర ఏ కీ లాక్ ఉందో, ఆ లాక్‌ని రూమ్‌కేసి మీరు బయటికెళ్ళిపోతారు. సో, ఒకవేళ ఆ పర్సన్ వచ్చినా తన దగ్గర కీ ఉంటుంది కాబట్టి, ఆ లాక్‌ని ఈజీగా యాక్సెస్ చేయగలడు. సో, దట్స్ వాట్ హ్యాపెన్స్ హియర్. పబ్లిక్ కీతో బి యొక్క పబ్లిక్ కీతో మెసేజ్‌ని ఎన్క్రిప్ట్ చేస్తాం. ఇది ఎవడు రీడ్ చేయగలడు? ఓన్లీ బి మాత్రమే రీడ్ చేయగలడు. ఎందుకంటే ప్రైవేట్ కీ ఆఫ్ బి వాడి దగ్గరే ఉంది కాబట్టి. ఇదే ఈ సిఫర్ టెక్స్ట్ అల్గోరిథం. ఇందులో ఆర్ఎస్ఏ ఆల్గోరిథం అని చెప్పి ఇంపార్టెంట్ ఆల్గోరిథం. ఫస్ట్ కీ జనరేషన్. మోస్ట్‌లీ ఇక్కడ ప్రైమ్ నంబర్సే వాడతాం. సో, మీరు ఇష్టం వచ్చిన ప్రైమ్ నంబర్స్‌ని తీసుకోవచ్చు. ఇక్కడ నేను 17, 19 తీసుకున్నాం. దాని తర్వాత ఎన్. ఎన్ అంటే ఆర్ఎస్ఏ ఆల్గోరిథం కాన్స్టెంట్. సో, పి ఇంటూ క్యూ అనేది దాని ఫార్ములా. ఇక్కడ మీకో నంబర్ వస్తుంది. నెక్స్ట్ యూలర్ స్టోయిషన్ ఫంక్షన్ అంటే ఈ ఫై ఆఫ్ ఎన్‌ని యూలర్ స్టోయిషన్ ఫంక్షన్ అంటాం. సో, దట్స్ ఫార్ములా ఈస్ థిస్. నెక్స్ట్ ఒక పబ్లిక్ కీ చూజ్ చేసుకోవాలి. ఆ పబ్లిక్ కీ ఎలా చూజ్ చేసుకోవాలంటే రేంజ్ వచ్చేసి పబ్లిక్ కీని ఈతో రిప్రజెంట్ చేస్తాం. 1 ఈ మీకు ఇక్కడ 288 వాల్యూ వచ్చింది కదా! ఆ 288 వాల్యూ లోపల ఎంతైనా చూజ్ చేసుకోవచ్చు. మోస్ట్‌లీ అందరూ ఈని 3గా అస్యూమ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు ప్రైవేట్ కీని డిటర్మైన్ చేయాలి. మీ దగ్గర ఉన్న ప్రైవేట్ కీని ఎలా డిటర్మైన్ చేస్తారంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకొని డిటర్మైన్ చేస్తారు. మీకు ఫై ఆఫ్ ఎన్ వాల్యూ తెలుసు. ఈ వాల్యూ తెలుసు. అండ్ డి వాల్యూ కూడా తెలుసు. సో, డి వాల్యూ 191 అని వస్తుంది. నౌ ఎన్క్రిప్షన్ ఎలా ఎన్క్రిప్ట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెసేజ్ లెటర్‌ని ఒకరికి పంపించాలనుకోండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత ఎన్క్రిప్షన్‌లో ఎలా ఉంటుందంటే దాన్ని బైనరీ వాల్యూలోకి మారుస్తాం. బట్ ఇక్కడ అవసరం లేదు. జస్ట్ 88 అంటే ఆస్కీ వాల్యూ. ఎంకున్న ఆస్కీ వాల్యూ ఒకటి ఉంటే సరిపోతుంది. సిఫర్ టెక్స్ట్‌లోకి ఎలా మారుస్తామంటే ఇందాక మీరు ఈ వాల్యూ కనిపెట్టారు, ఎన్ వాల్యూ కనిపెట్టారు కదా! సో, సి వాల్యూ ఆటోమేటిక్‌గా ఆ ఫార్ములాలో ఏస్తే 219 అనేది వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మీరు మెసేజ్ ఇక్కడ ఏ ఉన్నాడు, ఇక్కడ బి ఉన్నాడనుకోండి. మీరు ఇక మెసేజ్ పెట్టాలనుకుంటే 219 అనే టెక్స్ట్‌ని మనం బికి పంపిస్తాం. వాడు 219 టెక్స్ట్ ఒకసారి బికెళ్ళిన తర్వాత డీక్రిప్ట్ ఎలా చేస్తాడంటే సేమ్ ఈ ఫార్ములాని రివర్స్ చేస్తే ఈ ఫార్ములా వస్తుంది. ఆ ఫార్ములాని డీక్రిప్ట్ చేసుకుంటే 88 అనే లెటర్ వస్తుంది. 88 అంటే ఏంటి? ఎం. సో, అది ఆర్ఎస్ఏ అల్గోరిథం. దీని అడ్వాంటేజెస్ ఏమంటే ఇది చాలా సెక్యూర్ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ ఎక్కువుంటుంది. ఎందుకంటే ఓ కీ ఎవరి దగ్గర ఉండదు. రీడింగ్ కష్టం కాబట్టి. డిసడ్వాంటేజెస్ వచ్చేసి స్లో ప్రాసెసింగ్ అండ్ అప్లికేషన్స్ వచ్చేసి డిజిటల్ సిగ్నేచర్స్, ఈమెయిల్ ఎన్క్రిప్షన్, క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ డొమైన్ నేమ్ సిస్టమ్. ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైనా గూగుల్‌లోకెళ్ళి www.google.com ఆర్ ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మీకు కరెక్ట్‌గా ఆ పర్టిక్యులర్ వెబ్‌సైటే ఎలా ఓపెన్ అవుతుందంటే ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ వల్ల ఓపెన్ అవుతుంది. సో, ఈ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుందంటే మీరు రాసే ప్రతి టెక్స్ట్‌ని క్వెరీ అంటాం. ఎప్పుడైతే మీరు ఒక క్వెరీ ఎంటర్ చేస్తారో అది ఆటోమేటిక్‌గా ఒక న్యూమరిక్ ఫార్మాట్‌లోకి చేంజ్ అయిపోతుంది. సో, ఇప్పుడు మీరు హాయ్ అని చెప్పి కంప్యూటర్‌కి చెప్తే దానికి అర్థం కాదు కదా! అదే మీరు ఒకవేళ బైనరీ లాంగ్వేజ్‌లో చెప్తే కంప్యూటర్‌కి అర్థమవుతుంది. సిమిలర్‌లీ ఈ www.com అనే
క్వెరీని ఒక న్యూమరికల్ ఐపీ అడ్రస్గా మార్చి ఆ కంప్యూటర్ అనేది మన దానికి ఓపెన్ చేస్తుంది. దాని ఆర్కిటెక్చర్ వచ్చేసి ఫస్ట్ రూట్ డొమైన్ అంటే డాట్ డాట్ నెక్స్ట్ టాప్ లెవెల్ డొమైన్ అంటే డాట్ కామ్ డాట్ నెట్ అలాంటివి. సెకండ్ ఇప్పుడు డాట్ కామ్ ముందు ఏ యూజర్ నేమ్ ఉంది, గూగుల్ యాహూ ఎక్సెట్రా అలాంటిది. నెక్స్ట్ వరల్డ్ వైడ్ వెబ్ లేదంటే మెయిలా టాకా ఎక్సెట్రా ఇవన్నీ థర్డ్ లెవెల్. ఫస్ట్ కాంపోనెంట్స్ వచ్చేసి డిఎన్ఎస్ రిజాల్వర్. డిఎన్ఎస్ రిజాల్వర్ అంటే మీరు ఎప్పుడైతే ఒక రిక్వెస్ట్ స్టార్ట్ చేస్తారో దాన్నే డిఎన్ఎస్ రిజాల్వర్ అంటారు. అంటే మీరు ఎప్పుడైతే గూగుల్లోకి వెళ్ళి ఏదైనా క్వెరీ టైప్ చేస్తారో అప్పుడు డిఎన్ఎస్ రిజాల్వర్ యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత రూట్ నేమ్ సర్వర్స్. మీరు రాసిన క్వెరీలో ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఉంటే వరల్డ్ వైడ్ వెబ్, దాని తర్వాత గూగుల్, ఆటోమేటిక్గా ఈ సర్వర్స్ అనేవి ఆ వెబ్సైట్కి కనెక్ట్ చేస్తుంది. దాని తర్వాత మీరు డాట్ కామ్ రాసారా, డాట్ ఓఆర్జీ రాసారా, డాట్ ఎడు రాసారా అవన్నిటిని చూసేది ఈ టాప్ లెవెల్ డొమైన్. నెక్స్ట్ అథారిటేటివ్ నేమ్ సర్వర్స్ అంటే ఇది ఎలా వర్క్ అవుతుందంటే కొన్ని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్కి ఆటోమేటిక్గా ఐపీ అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ చేయండి, ఆటోమేటిక్గా గూగుల్ డిఎన్ఎస్ సర్వర్ వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో గూగుల్ ఓపెన్ చేసేస్తుంది. అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఐపీ అడ్రస్లు ఇన్బిట్లో స్టోర్ అయి ఉంటాయి. నెక్స్ట్ డిఎన్ఎస్ క్యాచింగ్ అంటే క్యాచే అనే పదం మీరు ఎప్పుడు వినే ఉంటారు, అంటే లోకల్ స్టోరేజ్ అని చెప్పి. మీరు రాసే కొన్ని క్వెరీస్ని టెంపరీగా అది స్టోర్ చేసుకుంటుంది, అది క్యాచే. నెక్స్ట్ డిఎన్ఎస్ సెక్యూరిటీ థ్రెట్స్ వచ్చేసి ఫస్ట్ డిఎన్ఎస్ స్పూఫింగ్ అంటే స్పూఫ్ అంటే అందరికి తెలిసిందే కదా, మంచి సీన్స్ని కొంచెం రోస్ట్ చేయడము. సిమిలర్లీ డిఎన్ఎస్ స్పూఫింగ్ కూడా ఫేక్ డిఎన్ఎస్ని అటాకర్స్ అనేది ఇన్సర్ట్ చేస్తారు, దానివల్ల మనకు ప్రాబ్లం వస్తుంది మనం డౌన్లోడ్ చేస్తే మన సిస్టంలో. నెక్స్ట్ డిఎన్ఎస్ హైజాకింగ్ అంటే ఎప్పుడన్నా వెబ్సైట్ని హైజాక్ చేయాలంటే ఈ డిఎన్ఎస్ హైజాకింగే వాడతారు. మీరు వెబ్సైట్ అదే అలాగే రన్ అయి ఉంటుంది, బట్ మీరు ఏదైనా ఫైల్స్ డౌన్లోడ్ చేస్తే హ్యాకర్స్ ఎక్కించే ఫైల్స్ డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ డిడిఓఎస్ అటాక్ ఆన్ డిఎన్ఎస్ అంటే డినయల్ ఆఫ్ సర్వీస్ అటాక్. డినయల్ ఆఫ్ సర్వీస్ అంటే ఏముంది, మీరు ఆ వెబ్సైట్ని యూజ్ చేయలేరని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మీ వెబ్సైట్లో ఓన్లీ 100 మెంబర్స్కి యాక్సెస్ ఉంది. ఈ డిఓఎస్ అటాక్ అంటే ఏం చేస్తుందంటే ఒకేసారి 1000 మెంబర్స్ని ఆ వెబ్సైట్లో పంపించేలా చేస్తుంది, దానివల్ల ఆ వెబ్సైట్ వర్క్ అవ్వదు. నెక్స్ట్ ఫాస్ట్ ఫ్లక్స్ డిఎన్ఎస్ అంటే ఎప్పుడు అటాకర్ అనేవాడు ఐపీ అడ్రస్ని ఆటోమేటిక్గా మారుస్తూనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్లో చూసే ఉంటారు కదా, ఒకడు యుఎస్ నుంచి హ్యాక్ చేస్తున్నాడు, నెక్స్ట్ సెకండ్ రష్యాకి వెళ్ళిపోతాడు, నెక్స్ట్ సెకండ్ ఇండియాలో ఉంటాడు. సో దట్స్ ఫాస్ట్ ఫ్లగ్ డిఎన్ఎస్. ఎలా సెక్యూర్ చేయాలంటే మనము ఓన్లీ సెక్యూర్ డిఎన్ఎస్ సర్వీసెస్నే వాడాలి. దాని తర్వాత మన ల్యాప్టాప్స్లో ఫైర్ వాల్ ప్రొటెక్షన్ ఉండాలి. అండ్ దీని అప్లికేషన్స్ వచ్చేసి వెబ్సైట్ సెక్యూరిటీ, ఫిషింగ్ ప్రివెన్షన్. ఫిషింగ్ ప్రివెన్షన్ ఇందాక ఆల్రెడీ ఫిషింగ్ గురించి డిస్కస్ చేసాం కదా, సో అదే ఫిషింగ్ ప్రివెన్షన్ అంటే. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫైర్ వాల్స్. స్టూడెంట్ గా ఉన్నప్పుడే డైరెక్ట్ గా మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ క్రాక్ చేసి హ్యాక్ చేస్తే అదే కంపెనీ సీఈఓ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డెకేడ్ ఆఫర్ ఇచ్చారు. ఫైర్ వాల్స్ అంటే ఒక యాడెడ్ సెక్యూరిటీ లేయర్ బిట్వీన్ అప్లికేషన్ అండ్ యూజర్. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ని బ్లాక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ యూజర్ ఉన్నాడు, ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, మీరు ఏదైనా సెర్చ్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి ఒక డేటా ప్యాకెట్ని పంపిస్తారు. ఆ ప్యాకెట్ మీరు ఇన్ఫర్మేషన్ అంతా ప్యాకెట్స్ రూపంలోనే షేర్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ ప్యాకెట్ ఈ ఫైర్ వాల్కి రీచ్ అవుతుందో ఈ ఫైర్ వాల్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మీ ఐపీ అడ్రస్ని చెక్ చేస్తుంది, అంటే మీరు ఆథరైజ్డా కాదు చెక్ చేస్తుంది. దాని తర్వాత మీరు ఎక్కడికి ఈ ఫైల్ని పంపిస్తున్నారని చెక్ చేస్తుంది. దాని తర్వాత మీరు ఏ ప్రోటోకాల్ వాడుతున్నారు, టీసీపీ ప్రోటోకాలా యూడిపి ప్రోటోకాలా, ఇట్లా కొన్ని అన్ని చెక్స్ పర్ఫామ్ చేసి ఒకవేళ దీనికంటూ కొన్ని సెక్యూరిటీస్ ఉంటాయి ఈ ఫైర్ వాల్కి, ఆ సెక్యూరిటీస్ని మీట్ అయితే మీ ప్యాకెట్ అనేది షేర్ అవుతుంది, లేదంటే రిజెక్ట్ అవుతుంది. ఇది ఫైర్ వాల్ వర్కింగ్ మెకానిజం. నెక్స్ట్ దీనిలో టైప్స్. ఫస్ట్ వచ్చేసి ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్ వాల్. సో ఇది ఎప్పుడో బేసిక్గా ఫస్ట్లో స్టార్ట్ చేసేప్పుడు ఇలా చేశారు, అంటే ఒక్కొక్క ప్యాకెట్ని చెక్ చేసి ఇది కరెక్టా కాదా అని చెప్పి చెక్ చేసి యాక్సెస్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ ఫైర్ వాల్ అంటే ఫస్ట్ ఎన్ని యాక్టివ్ కనెక్షన్స్ ఉన్నాయి అండ్ ఒక స్టేట్ టేబుల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టేబుల్ ఉంది, ఫస్ట్ ఇక్కడ యాక్టివ్ కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయో రాసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఏ బి సి, ఈ 3 యాక్టివ్ కనెక్షన్స్. దాని తర్వాత మెయింటైన్ స్టేట్ టేబుల్ అంటే ఎప్పుడైతే ఏ అనేది ఒక క్వెరీ రాస్తుందో ఇక్కడ ఈ టేబుల్లో ఏ క్వెరీ ఎంటర్ అవుతుంది,
నెక్స్ట్ బి, నెక్స్ట్ సి, అలా ఒక టేబుల్ మెయింటైన్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఎవరెవరు ఎంటర్ అవుతున్నారు, ఎప్పుడు ఎంటర్ అవుతున్నారు, ఎప్పుడు లీవ్ అవుతున్నారు అవన్నీ తెలుసుకోవచ్చు. అది స్టేట్ లెవెల్ ఇన్స్పెక్షన్ ఫైర్వాల్ అంటే. నెక్స్ట్ అప్లికేషన్ లేయర్ ఫైర్వాల్ అంటే మీరు ఎప్పుడైతే ఒక క్వెరీ పెడతారో, ఇప్పుడు నార్మల్‌గా ఫైర్వాల్స్ లేనివంటే ఎలా ఉంటాయంటే డైరెక్ట్ యూజర్‌కి, అప్లికేషన్‌కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటది. మధ్యలో ఎవరొచ్చినా ఎవరికీ తెలీదు. ఏ ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తున్నారు. సో, దీన్ని ప్రివెంట్ చేయాలని చెప్పి ఈ అప్లికేషన్ లేయర్ ఫైర్‌వాల్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇదేం చేస్తుందంటే ఇక్కడ అప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ యూజర్ ఉంటాడు. వాడెప్పుడైతే ఒక రిక్వెస్ట్ పెడతాడో ఈ ఫైర్‌వాల్‌కి ఆ రిక్వెస్ట్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. ఒకవేళ ఈ ఫైర్‌వాల్ సెక్యూరిటీస్ అన్నిటిని మ్యాచ్ చేస్తే అప్పుడే ఈ రిక్వెస్ట్ అనేది ఈ సోర్స్ అడ్రెస్‌కి వెళ్తుంది. లేకపోతే వెళ్ళదు. సిమిలర్‌లీ ఎప్పుడైతే ఈ కంపెనీ కూడా ఒక రెస్పాన్స్ ఇస్తుందో, ఆ రెస్పాన్స్ కూడా కరెక్ట్‌గా సెక్యూరిటీస్‌ని మ్యాచ్ అయితేనే యూజర్‌కొస్తుంది. లేకపోతే లేదు. ఇది అప్లికేషన్ లేయర్ ఫైర్‌వాల్ అంటాం. నెక్స్ట్ ఇది ఒక బేసిక్ డయాగ్రామ్. సో, ఫస్ట్ యూజర్ అనేవాడు రిక్వెస్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఇదొక ఫైర్‌వాల్. ఫస్ట్ ఇక్కడ ఒక ప్యాకెట్ రీచ్ అవుతుంది. ఆ ప్యాకెట్ వాలిడ్ కాదా చెక్ చేస్తాం. ఒకవేళ కాకపోతే డెనై చేస్తాం. ఒకవేళ అవుతే అలో చేస్తాం. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ సీఎస్‌సి.